అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అఘోరాలు కుంభమేళ, అర్ధ కుంభమేళాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వీరి గురించి మీలో ఎంతమందికి తెలుసు? అఘోరాల గురించి పక్కన పెడితే అసలు అఘోరీలు ఉంటారా? ఉంటే వారు ఎలా ఉంటారు? మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న అఘోరీ మాతలాగే ఉంటారా? వారు కూడా వస్త్రాలను త్యజిస్తారా? దిగంబరులై ఉంటారా? అసలు ఈ అఘోరాలు ఎవరు? ఎక్కడ ఉంటారు? వీరు ఎలా ఏర్పడ్డారు? పూర్తి వివరాలను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆదిశంకరాచార్యుల కాలంలో దేశంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉండగా అరబ్లు, పార్షీలు దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి సాధువులను చంపుతుండేవారు. వారిని కట్టడి చేయటానికి అప్పటి రాజులు ఎంత ప్రయత్నించినా అది కుదిరేది కాదు. దీంతో హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని గుర్తించిన ఆదిశంకరాచార్యులు ఓ వర్గాన్ని తయారు చేశారు. ఆ వర్గమే నేటి అఘోరాలు. వీరిని నాగసాధువులు అంటుంటారు. హిందూ ధర్మం నిలబడే పరిస్థితులు లేని ఆ సమయంలో దాన్ని నిలబెట్టాల్సిన ధర్మం నాగసాధువులకు అప్పగించారు. హిందూ ధర్మాన్ని రక్షించటం పరమావధిగా వీరు జీవిస్తుండగా ఎప్పుడూ శివనామస్మరణ చేస్తుంటారు. మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాలను కూడా ఎలా ప్రయోగించాలో నేర్చుకుంటారు. నాడు హిందూ దేవాలయాల మీద జరిగే దాడిని వీరు క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చారు. ఒకానొక సమయంలో అరబ్బుల దాడుల నుండి తమను కాపాడమని నాటి రాజులు నాగసాధువులను వేడుకునేవారు. అంటే వీరి బలం ఏంటో అర్థమవుతుంది. కేవలం వందల సంఖ్యలో ఉన్న నాగసాధువుల బృందం వేల సంఖ్యలోని బలశాల అరబ్బుల సైన్యాన్ని ఊతకోత కోసేవారట. వారు అలా చేస్తుంటే రుద్రులు రక్తంతో విలయతాండవం ఆడినట్లు ఉండేదని నాటి పండితులు చెప్పేవారు. నాగసాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం ధ్యానంలో ఉంటారు. వీరు ఒంటి మీద నూలుపోగు లేకుండా విభూది రాసుకుని జీవిస్తుంటారు. కాలం ఏదైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు వేసుకోరు. సబ్బు వాడటం, నూనె వాడటం లాంటివి వీరి జాబితాలోనే లేవు. రోజులో ఒకసారి మాత్రమే తింటారు. అయితే పురుషులలాగే స్త్రీలు కూడా అఘోరాలుగా మారతారు. అందుకోసం వాళ్ళు కొన్ని కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మహిళా సాధువులు కొన్ని విషయాలలో పురుష నాగ సాధువుల కంటే భిన్నంగా ఉంటారు. మరి వారెలా ఉంటారు? ఏ విధంగా పూజ చేస్తారు? వారికున్న నియమ నిబంధనలేంటో ఇప్పుడు చూద్దాం. పురుష అఘోరాల మాదిరిగానే స్త్రీలు కూడా శ్మశానంలో నిద్రించి దాంతోపాటు శవాలని భక్షిస్తూ ఉంటారు. కొంతమంది అడవుల్లో జీవిస్తుంటారు. మహిళలు అఘోరాలుగా మారటం అంత సులువైన పని కాదు. కనీసం 6 ఏళ్ల పాటు బ్రహ్మచర్యం పాటించి ఉండాలి. అంటే 6 ఏళ్ల పాటు కటిక బ్రహ్మచర్యం అంటే పురుష వాసన తగలకుండా శృంగారం వంటి వ్యామోహాలకు దూరంగా ఉండాలి. అలా 6 సంవత్సరాల పాటు దూరంగా ఉన్నవారు జీవితాంతం కూడా బ్రహ్మచర్యాన్ని పాటించగలరు అని సన్యాసి ఆచార్య మహామండలేశ్వర నిర్ణయించి వారికి సన్యాసం ఇస్తారు. ఇలా మారడానికి కొంతమంది 12 ఏళ్ళు కూడా పడుతుంది. ఇక ఇలా మారటానికి తమకు తాముగా పిండ ప్రదానం చేసుకోవాలి. తమ రక్త సంబంధీకులను వదిలేసుకోవాలి. సన్యాసిగా మారిన రోజు కొత్తగా పుట్టినట్లుగా భావించాలి. నాగ సన్యాసిగా మారినప్పుడు మహిళలు మొదటిగా జుట్టును పూర్తిగా తీసేయాలి. అంటే గుండు చేయించుకోవాలి. తరువాత నదిలో పవిత్ర స్నానం చెయ్యాలి. ఆమె సాధారణ స్త్రీ నుండి నాగ సన్యాసిగా మారే ప్రక్రియ ఇది. నాగ సాధ్విగా మారిన తరువాత మహిళలు తమ అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి. పురుషులతో సమానంగా మహిళలు కూడా శివ పూజల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నిత్యకర్మ చేసిన తర్వాత శివారాధన చెయ్యాలి. ఇలా మధ్యాహ్నం వరకు గడిపి మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తారు. తరువాత మళ్ళీ ఈశ్వర నామ జపం చేస్తూ భజనలు చేస్తూ దైవ పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం సమయంలో దత్తాత్రేయ పూజలో అంతా పాల్గొంటారు. మహిళా నాగ సాధువులు దత్తాత్రేయ తల్లి అయిన సతీ అనసూయ దేవిని ఎక్కువగా పూజిస్తారు. పూజల సమయంలో ఎలాంటి కోరికలు కోరుకోరు. ఎందుకంటే వారు సర్వసంగ పరిత్యాగులు కదా.
కేవలం ఈ జన్మకు మోక్షం కలిగించాలని మాత్రమే దైవాన్ని అఘోరాలు వేడుకుంటారు. మహిళ అఘోరాలు చనిపోయిన సమయంలో వారి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించరు. సాధ్విగా మారే సమయంలో పిండ ప్రదానం పెట్టుకోవటంతో పాటు దినకర్మలు చేస్తారు. కనుక ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా శవాన్ని నదిలో లేదా ఏదైనా చెరువులో పడేస్తారు. కొందరు అఘోరాలు చనిపోయిన శవాలను తింటుంటారు. శ్మశానంలో ఉండే అఘోరాలు చనిపోతే శ్మశానం బయట ఉన్న నదిలో పడవేస్తారు. పురుష అఘోరాల మాదిరిగా దిగంబరంగా కాకుండా మహిళా అఘోరాలు కాషాయ వస్త్రం ధరిస్తారు. స్నానం ఆచరిస్తున్న సమయంలో కూడా మహిళా అఘోరాలు వస్త్రాన్ని అలాగే ఉంచుకోవాల్సిందే. మహిళా నాగసాధువులు ప్రపంచానికి చాలా తక్కువగా కనిపిస్తుంటారు. విదేశాలకు చెందిన మహిళలు కూడా నాగసాధువులుగా మారేందుకు కాశీ, వారణాసి వస్తుంటారు. అయితే ఇక్కడొక విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న అఘోరీల నిజమైన నాగసాధువులు బట్టలు లేకుండా ఉండరు. నిజానికి స్త్రీ పురుష నాగసాధువుల మధ్య ఒకే ఒక ప్రధాన వ్యత్యాసం ఉంది. మగ నాగసాధువులు పూర్తిగా నగ్నంగా ఉంటారు. ఆడనాగ సాధువులు తమ శరీరాలకు కుంకుమ పువ్వు వస్త్రంతో కప్పుకుని జీవిస్తారు. అయితే అవి అందరూ వేసుకునేలా కుట్టిన బట్టలు కాదు, కుట్టని కాషాయ రంగులో ఉంటాయి. వాటిని వారు శరీరంలోని కొంత భాగానికి చుట్టుకుంటారంతే. అంతేకాదు వారు తమ నుదుటిన తిలకాన్ని ధరిస్తారు. శరీర భాగాలకు భస్మం పూసుకుంటారు. ఈ మహిళలు కుంభస్నానం సమయంలో కూడా నగ్నంగా స్నానం చేయలేరు. స్నానం చేసేటప్పుడు కూడా ఈ కాషాయ వస్త్రం ధరించే ఉంటారు. హిందూ ధర్మంలో మహిళా నాగ సాధువులకు మంచి గౌరవం ఇస్తారు. ఒక స్త్రీ నాగ సాధువు అయినప్పుడు సాధువులు మరియు సన్యాసినులు అందరూ ఆమెను అమ్మ అని పిలవటం ప్రారంభిస్తారు. నిజానికి మహిళా నాగ సాధువులు చాలా అరుదైన సందర్భాలలోనే కనిపిస్తుంటారు. వారు సామాన్యులకు దూరంగా దట్టమైన అడవులలో, కొండలలో, గుహలలో ఉంటుంటారు. తమ సమయమంతా భగవంతుడి భక్తి మార్గంలో వెచ్చిస్తుంటారు. వారు అడవులు, కొండలు వదిలి అరుదైన సమయాల్లోనే జనంలోకి వస్తుంటారు. మహిళా నాగ సాధువులు చాలా వరకు కుంభమేళ, మహాకుంభమేళాల్లోనే దర్శనమిస్తుంటారు. వీరు జనావాసాల్లోకి పుష్కరాల సమయంలోనే వస్తారు. ఒకే ఒక్క ఊరేగింపుగా వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి పుష్కరాలు పూర్తి కాగానే తిరిగి వారి ఆవాసాలకు వెళ్ళిపోతారు. ఆ తరువాత కనిపించకుండా పోతారు. అఘోరాల విషయానికి వస్తే హిమాలయాల్లోనే వారి నివాసం. పుష్కరం వస్తేనే జనంలోకి ప్రవాహం. ఎవరితోనూ వారికి అవసరం లేదు. వారు ఎవరికి అర్థం కారు. ఎవరి అపార్థాలతోనూ వారికి పని లేదు. ఏమైనా అనుకోండి, పిచ్చి వాళ్ళని నిందించుకోండి, వెర్రి బాగుల వాళ్ళని వెక్కిరించండి. దేనిని వారు పట్టించుకోకుండా పూర్తిగా దేవుడికి అంకితమైపోయి ఉంటారు. వారు శివుణ్ణి, అగ్నిని ఆరాధిస్తారు. అగ్నిని ఆరాధిస్తే, ఆయనకు ఆహుతులను అర్పిస్తే వెంటనే విభూది రూపంలో ఫలితాన్ని అందిస్తాడట. ఆ విభూదే నాగసాధువులకు సర్వస్వం అవుతుంది. విభూది అంటే ఐశ్వర్యం. నాగసాధువులకు ఈ విభూదే ఐశ్వర్యం. సర్వ సంపదలు ఈ విభూదే. పరమేశ్వరుడే స్వయంగా ధరించిన విభూదే వారికి సర్వాలంకారం. చూసే మనలాంటి వాళ్ళకి విచిత్రంగా అనిపించవచ్చు, కానీ వారికి అది అవసరం లేదు. అత్యంత కఠినమైన యోగ సాధన చేసి అన్నింటికీ అతీతమైన దశకు చేరుకున్న శివ సైనికులు వీరు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడిగా శివుడు పూజలందుకునే పవిత్ర పుణ్యక్షేత్రం, జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉజ్జయిని కూడా ఒకటి. దేశంలోని మిగతా శైవ క్షేత్రాల కంటే ఉజ్జయినిలో ఒక విశిష్టమైన ఆచారం ఉంది. ప్రతిరోజు రాత్రిపూట ఉజ్జయిని శ్మశాన వాటికలో అప్పటికప్పుడు తాజాగా మండిన చితిలో నుండి భస్మరాశిని తీసుకువచ్చి మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తారు. భస్మరాశి విభూదిగా మారిపోతుంది. మన శరీరమే విభూది అని చెప్పటానికి ప్రతీక ఈ అభిషేకం. అఘోరాలు తమ శరీరానికి రాసుకునే విభూది కూడా ఇదే. శరీరం ఎప్పటికైనా భస్మరాశిగానే మారాల్సి ఉంటుందని వ్యక్తపరచడమే దీని ఉద్దేశం. మరి మగ అఘోరాలు దిగంబరులుగా మంచుకొండల్లో ఎలా జీవిస్తారు? గడ్డకట్టే చలిలో నూలు పోగైనా లేని వీరి ఒంటిని కేవలం విభూది ఎలా రక్షిస్తుంది?
వారు తీసుకునే మత్తు పదార్థాలు ఏ మూలకు పనికి వస్తాయి? మరి వీళ్ళెలా ఆ ప్రాంతంలో ఉండగలుగుతున్నారు? నిజానికి అదంతా సులభమైన పనేమీ కాదు. 6 సంవత్సరాల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించే సమయంలో మొదటిగా అన్ని రుచులను వదిలేస్తారు, అన్ని వాసనలకు దూరంగా ఉంటారు, అన్ని సుఖాలను త్యాగం చేస్తారు, అన్ని మోహాలను వదిలిపెడతారు, చివరికి వస్త్రాల్ని వదిలేస్తారు. ఇలా ప్రతి విషయంపై ఏకాగ్రత పెడతారు. ఇవన్నీ చేయటం అంత సులువేమీ కాదు. అందుకే వారికి 6 నుండి 12 సంవత్సరాల సమయం పడుతుందంట. ఆ తరువాత 5 గురువుల దగ్గర తమను తాము అన్నింటికీ అతీతంగా ఉండగలుగుతున్నట్లు నిరూపించుకుంటారు. ఈ 6 సంవత్సరాల బ్రహ్మచర్యంలో సాధువులు కౌపీనం అంటే లంగోటి ధరించి ఉంటారు. ఒక్కో దానిపై మోహం తీరిపోయాక చివరిగా ఆ కౌపీనాన్ని సైతం విడిచిపెడతారు. బయట శరీరం కంటే లోపల ఆత్మ అన్నది ఒకటి ఉందని వీరు గాఢంగా నమ్ముతారు. ఆ ఆత్మే ప్రధానంగా జీవిస్తారు. మిగతా శరీరంతో వారికి పని లేదు కాబట్టి దాని గురించి పట్టించుకోరు. అందుకే వారు అంతటి మంచు కొండల్లో కూడా బట్టలు లేకుండా జీవించగలుగుతున్నారు. అఘోరాలకైనా అఘోరీ మాతలకైనా ఆ పరమశివుడే దైవం. ఆయన నామమే వారికి ఆహారం, ఆయనే సర్వస్వం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చూశారు కదా, అఘోరాలైనా అఘోరీ మాతలైనా ఎలా ఉంటారో, వారెలా జీవిస్తారో. మరి మీరు కూడా ఇలాంటి నాగ సాధువులను ఎప్పుడైనా చూసారా? చూసిన వెంటనే మీకు కలిగిన అనుభూతి ఏమిటి? వారిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. నమస్కారం.